హలో అండి. ఈరోజు మట్టి కుండలో మనం చికెన్ కర్రీ చేసేద్దాము. చాలా సింపుల్‌గా చేయొచ్చు. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్, కొద్దిగా కరివేపాకుని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక 1 ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఇదే ఆయిల్‌లో వేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు 1 ½ కేజీ చికెన్ అనేది నేను ఇందులో వేస్తున్నాను. ఈ చికెన్‌ని ఒక 1 అవర్ పాటు సాల్ట్ వాటర్‌లో నానబెట్టుకుంటే మనకి ముక్క అనేది టెండర్‌గా ఉంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారము, ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి వేస్తున్నాను. ధనియాల పొడి కొద్దిగా ఎక్కువ, జీలకర్ర పొడి కొద్దిగా తక్కువ వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా కొద్దిగా కలుపుకొని ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ కప్ పెరుగు, అంటే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ పెరుగు ఉంటుంది. పెరుగుని వేసి కొద్దిగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టినట్లయితే ఇందులోంచే వాటర్ అనేవి మనకి ఊరుతాయి. సో ఇలా వాటర్ కొద్దిగా వచ్చిన తర్వాత ఒకసారి లైట్గా మిక్స్ చేసుకొని, కొత్తిమీర ఇష్టమైన వాళ్ళు ఈ ఫ్లేవర్ కొద్దిగా కొత్తిమీరని ఇలా చల్లుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొత్తిమీర కూడా వేసి కొద్దిగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా కలిపేటప్పుడు చెక్క స్పూన్ యూజ్ చేయండి, ముక్క అనేది చెదిరిపోకుండా ఉంటుంది. ఇక్కడ నేను చికెన్ మసాలా ఒక 1 ½ టీ స్పూన్ యూజ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను. ఇంకా ఒక 4 జీడిపప్పు పలుకులు, ఒక 2 లవంగాలు, 2, 3 లవంగాలు తీసుకోవచ్చు. ఒక యాలక, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క. వీటన్నిటిని ముందుగానే పొడి చేసి పెట్టుకోండి. దంచి అలా పొడిని వేసుకోండి. ఇప్పుడు ఆ పొడి నేను ఒక 2 స్పూన్స్ వేశాను. మనం బాగా చికెన్ ఉడికిన తర్వాత ఈ స్టేజ్‌లో కొద్దిగా ఉప్పు, కారం అనేది చెక్ చేసుకొని ఏవైనా సరిపోనట్లయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మిర్చి ఒకటి వేశాను. స్మెల్ బాగుంటుందని మిర్చి కూడా యాడ్ చేశాను. సో ఒకసారి మొత్తం కలిపేసుకొని ముక్క బాగా ఉడికిన తర్వాత చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. సో మనకి ఇది చాలా సింపుల్ కర్రీ అనమాట చేయడం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.